హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయనేది చూద్దాం. సో మనకు తెలుసు క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా వర్క్ చేస్తుంది. అలాగే ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ విచ్ యాక్ట్ ఆన్ దోస్ వేరియబుల్స్. సో మనం ఏంటంటే ఇక్కడ మనం ఈ రిఫరెన్స్ని మనం పాస్ చేస్తూ ఉంటాం. దట్ మీన్స్ వీ కెన్ పాస్ రిఫరెన్సెస్ టు ఈచ్ ఫంక్షన్స్ సచ్ యాజ్ సిఎల్ఎస్ అండ్ సెల్ఫ్. అంటే సిఎల్ఎస్ అండ్ సెల్ఫ్ అనే ఇక్కడ వేరియబుల్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఈ రెఫరెన్స్ని మన ఫంక్షన్స్కి పాస్ చేస్తూ ఉంటాం. సో ఈ సిఎల్ఎస్ అండ్ సెల్ఫ్ గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సిఎల్ఎస్ గురించి తెలుసుకోవాలి. సో ఈ సెషన్లో సిఎల్ఎస్ అంటే ఏంటి, సో సెల్ఫ్ అండ్ సిఎల్ఎస్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది రెండింటి గురించి కూడా తెలుసుకున్నాం. బట్ బిఫోర్ దాట్, డిఫరెంట్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్. సో CLS and self are references to pass as arguments to your functions in a given class. సో మనం క్లాస్లో ఆల్రెడీ మన సెల్ఫ్లో చూసాం ఎలా పాస్ చేస్తాము రిఫరెన్స్ వేరియబుల్స్ని ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది చూసాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. సో స్టాటిక్ మెథడ్, క్లాస్ మెథడ్ అండ్ ఇన్స్టాన్స్ మెథడ్. రైట్, స్టాటిక్ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్. సో ఇంతకుముందు మనం చూసింది ఇన్స్టాన్స్ మెథడ్స్ చూసాం, అండ్ క్లాస్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్ వర్క్ చేయలేదు. సో ఇప్పుడు చూద్దాం. సో బిఫోర్ దట్, స్టాటిక్ మెథడ్. సపోజ్ ఇఫ్ వీ డోంట్ వాంట్ టు యూస్ క్లాస్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో క్లాస్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కానీ అలాగే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కానీ మనం యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు మనం ఈ స్టాటిక్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. సో దట్ మీన్స్ ఏంటంటే ఈ స్టాటిక్ మెథడ్స్ అనేవి వితౌట్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ అనేది లేకుండా మనకి కాల్ చేయబడతాయి. అంటే ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా మనం కాల్ చేసే మెథడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి స్టాటిక్ మెథడ్స్ మాత్రమే. రైట్, సో ఆ మెథడ్ అనేది స్టాటిక్ అని తెలియాలి అంటే మనకి డెకరేటర్స్ యూస్ చేస్తాం. దట్ మీన్స్ స్టాటిక్ మెథడ్ అనేసి డెకరేట్ అనేది ఇస్తాం. సో ఇది ఎందుకంటే ఈ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ అని తెలియటానికి అన్నమాట. సో దీనిలో వచ్చేసి మనకి సెల్ఫ్ అలాగే సిఎల్ఎస్ రిఫరెన్స్ అనేది కూడా మనకి యూజ్ చేయాల్సిన నెసెసిటీ అనేది లేదు. ఎందుకంటే అవి ఈ ఇన్స్టాన్స్ మీద కానీ లేదంటే క్లాస్ యాట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అవి వర్క్ చేయట్లేదు. సో ఫస్ట్ మనం చెప్పుకున్నావు కదా, క్లాస్ వేరియబుల్స్ అలాగే ఇన్స్టాన్స్ వేరియబుల్ యూజ్ చేయాల్సిన నెసెసిటీ లేనప్పుడు మాత్రమే మనం అవి నాకు అవసరం లేదనుకున్నప్పుడు మాత్రమే స్టాటిక్ మెథడ్స్ యూజ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఆ ఇన్స్టాన్సెస్ యూజ్ చేయనప్పుడు, క్లాస్ వేరియబుల్స్ అలాగే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యూజ్ చేయనప్పుడు మనం వాటికి ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి ఆ క్లాస్కి యాక్సెస్ చేసుకోవాల్సిన నెసెసిటీ అనేది కూడా మనకు ఉండదు అనమాట. సో డైరెక్ట్గా క్లాస్ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఈ స్టాటిక్ మెథడ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, క్లాస్, సపోజ్ నేను స్టూడెంట్ అయినా ఒక క్లాస్ క్రియేట్ చేశాను. రైట్, అండ్ నేను ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో స్టాటిక్ మెథడ్, సో స్టాటిక్ మెథడ్ అని డిక్లేర్ చేశాను ఇక్కడ. దట్ మీన్స్ నేను నెక్స్ట్ రాయబోయేది స్టాటిక్ మెథడ్ అనేది నాకు ఇక్కడ ఇంటర్ప్రిటర్కి అర్థమవుతుంది. అండ్ డిఫైన్, సో మెథడ్ ఏంటి, మెథడ్. సో నాకు సెల్ఫ్ కూడా అవసరం లేదు, అలాగే సిఎల్ఎస్ అనేది కూడా నేను యూజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. రైట్, సో హాయ్ ఐఎమ్ స్టూడెంట్. సో స్టూడెంట్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. రైట్, సో ఇప్పుడు దీనికి నేను ఈ మెథడ్ని నేను కాల్ చేయాలి. దట్ మీన్స్ స్టాటిక్ మెథడ్ని నేను కాల్ చేసుకోవాలంటే డైరెక్ట్గా నేను క్లాస్ని యూజ్ చేసి మాత్రమే నేను కాల్ చేసుకుంటాను. డైరెక్ట్గా నేను క్లాస్ యూజ్ చేసుకుని మాత్రమే నేను కాల్ చేసుకుంటాను. సో స్టూడెంట్ డాట్ మెథడ్, సో ఈక్వల్స్ టు నాకు అవుట్పుట్ అనేది. అండ్ నెక్స్ట్ వన్, క్లాస్ మెథడ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాస్ మెథడ్ అంటాం. సో ఇది చూడండి, the class methods are bound to a class instead of the objects of the class. So class methods అనేవి bound to a class, so class ke bound cheyabadutayi instead of
ఇన్స్టెడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది క్లాస్, అంటే ఆబ్జెక్ట్స్ కాకుండా క్లాసెస్ మాత్రమే మనకి బౌండ్ చేయబడుతుంది. దట్ మీన్స్ మనం స్టాటిక్ మెథడ్లో ఎలా అయితే ఇస్తున్నామో అలాగే దీనిలో క్లాస్కి సంబంధించి, అంటే ఓన్లీ విత్ ఇన్ ది క్లాస్లో, అంటే ఆబ్జెక్ట్కి సంబంధం లేకుండా క్లాస్కి సంబంధించి ఇస్తాం. సో దాంట్లో వచ్చేపాటికి ఏంటి, స్టాటిక్ మెథడ్లో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వాడదు, లేదా క్లాస్ వేరియబుల్స్ కూడా వాడదు. సో ఇక్కడ క్లాస్ మెథడ్లో వచ్చేసి ఓన్లీ క్లాస్లు ఇస్తాం. సో ఆబ్జెక్ట్కి సంబంధం లేదన్నమాట. సో దీస్ మెథడ్స్ కెన్ బి కాల్డ్ వితౌట్ ది ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా క్లాస్కి ఇస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం మనం, వితౌట్ ది ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్ అంటాం మనం. సో అలాగే we can create class methods by either using the class method or decorator. @class method and decorator అనేది యూజ్ చేసుకుంటాం మనం. అండ్ క్లాస్ మెథడ్ అనేది మనకి సిఎల్ఎస్ అనే ఆర్గ్యుమెంట్ ని యాక్సెప్ట్ అనేది చేసింది అనమాట. ఇక్కడ సిఎల్ఎస్ అనేది సిఎల్ఎస్ ఈ క్లాస్ మెథడ్ అనేది సిఎల్ఎస్ అనే ఆర్గ్యుమెంట్ ని ఇక్కడ యాక్సెప్ట్ అనేది చేస్తుంది. దట్ మీన్స్ అది ఎలా చేస్తుందో ఒకసారి వర్క్ చేద్దాం. సేమ్ ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ క్లాస్ స్టూడెంట్ అని తీసుకుంటున్నాను, అండ్ వేర్ సమ్ వేరియబుల్ తీసుకుంటాను, అండ్ సమ్ నేమ్, అండ్ క్లాస్ మెథడ్ డిక్లరేషన్, రైట్. సో డిఫైన్ మెథడ్, అంటే దీనిలో నేను సిఎల్ఎస్ యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఇన్స్టాన్స్లో ఏం చేస్తాం, సెల్ఫ్ వాడతాం కదా, అలానే ఇక్కడ సిఎల్ఎస్ అని ఇస్తున్నాం, రైట్. సో ఇంతకుముందు సెల్ఫ్ అని ఇచ్చేవాళ్ళం, సెల్ఫ్ డాట్ సమ్ వేరియబుల్ యాక్సెస్ చేసుకుంటాం. సేమ్ ఇలాగే ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఇస్తున్నామో సేమ్ దాన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడ నేను క్రియేట్ చేశాను, క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను, అండ్ క్లాస్కి క్లాస్ మెథడ్ ఇచ్చాను, బట్ సిఎల్ఎస్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ, రైట్. సో స్టూడెంట్ డాట్ స్పేస్ ఇద్దాం, సో మెథడ్ స్టూడెంట్ డాట్ మెథడ్. సో కాల్ చేయగానే నాకు అవుట్పుట్ అనేది వచ్చింది, రైట్. అండ్ సేమ్ ఇలానే సేమ్ ఇదే ఇంతకుముందు మనం చూసాం ప్రీవియస్లో ఇన్స్టాన్స్ మెథడ్. సో విత్ ది ఇన్స్టాన్స్ మెథడ్ we can access all the attributes of the class. So we can pass the self keyword as an argument to the instance method. With the self keyword we can access the attributes. So ఈ ఇన్స్టాన్స్ మెథడ్ లో ఏంటంటే క్లాస్ లో ఉన్న అన్ని attributes ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అంటే దీంట్లో మనం సెల్ఫ్ కీవర్డ్ సెల్ఫ్ వేరియబుల్ యాక్చువల్గా అది సెల్ఫ్ ని మనం పాస్ చేస్తాం, సెల్ఫ్ కీవర్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు ది ఇన్స్టాన్స్ మెథడ్, రైట్. అండ్ అలాగే మనం యాట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు దీనిలో, రైట్. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్లాస్, నెక్స్ట్ వన్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ వన్ సెల్ఫ్ వేరియబుల్ పాస్ చేస్తున్నాను నేను ఇక్కడ, అండ్ సెల్ఫ్ డాట్ సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, రైట్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. సో దీనిలో మనం సెల్ఫ్ యూజ్ చేస్తాం, దీనిలో వచ్చేసి మనం సెల్ఫ్ యూజ్ చేస్తాం. సో సెల్ఫ్ డాట్ ఎక్స్. సో చూడండి నేను కన్స్ట్రక్టర్లో డిఫైన్ చేశాను సెల్ఫ్ డాట్ ఎక్స్ అనేసి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అవి ఇచ్చేసి నేను యాక్సెస్ చేసుకున్నాను కదా ఈ మెథడ్లో. సో ఈ సెల్ఫ్ యూజ్ చేసి నేను యాక్సెస్ చేసుకునే రైట్ వచ్చింది కదా నాకు ఇక్కడ, రైట్. సో ఇక్కడ చూడండి, సో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో దేనికి స్టూడెంట్కి, స్టూడెంట్ అనే క్లాస్కి. సో పారామీటర్లో సమ్ వాల్యూ పాస్ చేయాలి కదా, సో సమ్ 100 అనే వాల్యూ ఇచ్చాను, రైట్. అలాగే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ని కాల్ చేద్దాం. సో నాకు వాల్యూ అనేది 100 వచ్చింది, క్లియర్. సో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి, స్టాటిక్ మెథడ్, క్లాస్ మెథడ్, ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్లో మనం సెల్ఫ్ అనేది యూజ్ చేస్తాం, ఇది అన్ని క్లాస్లో ఉన్న అన్ని యాట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేసుకుంటుంది సెల్ఫ్ అనేది. నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ ఇన్స్టాన్స్ చెప్పుకుంటున్నాం, తర్వాత
క్లాస్ మెథడ్. సో క్లాస్ మెథడ్ అనేది ఓన్లీ క్లాస్లో వరకు అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓన్లీ క్లాస్ మెథడ్, ఓన్లీ క్లాస్లో మాత్రమే మనం డిఫైన్ చేసుకుంటాం. దట్ మీన్స్ క్లాస్కి మాత్రమే మనం బౌండ్ చేస్తున్నాం. సో ఈ క్లాస్ మెథడ్ని డిక్లేర్ చేయడానికి మనం డెకరేటర్స్ యూజ్ చేస్తాం. అలాగే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన నెసిటీ అనేది లేదు. అలాగే సిఎల్ఎస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ అనేది మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అవసరం లేదు, అలాగే క్లాస్ వేరియబుల్స్ అక్కర్లేదు, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కూడా అక్కర్లేదు, రైట్. సో కాబట్టి దాన్ని డెకరేటర్స్ స్టాటిక్ మెథడ్ అని చెప్పి సపరేట్ డెకరేటర్తో మనం డిఫైన్ చేస్తాం. దీంట్లో సెల్ఫ్ ఇవ్వాల్సిన లేదు, సిఎల్ఎస్ ఇవ్వాల్సిన నెసిటీ లేదు. అంటే దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా క్లాస్ నేమ్తోనే యాక్సెస్ చేసుకుంటాం, రైట్. అండ్ నెక్స్ట్ వన్ సమ్ కీ డిఫరెన్సెస్ చూద్దాం సెల్ఫ్ కి అండ్ సిఎల్ఎస్ కి. సో సెల్ఫ్ అనేది యాక్చువల్గా మనకి ఎక్కడ వరకు అవుతుంది, ఇన్స్టాన్స్ మెథడ్లో చూసాం. సో చూద్దాం. సెల్ఫ్ ఇన్ పైథాన్ హోల్డ్స్ ది రిఫరెన్స్ ఆఫ్ ది కరెంట్ వర్క్ ఇన్స్టాన్స్. సో మనం ఏ ఇన్స్టాన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నామో దాని రిఫరెన్స్ అనేది హోల్డ్ చేస్తుంది. అండ్ దిస్ రిఫరెన్స్ ఈస్ పాస్డ్ యాజ్ ది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ టు ఎవ్రీ ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇది ఏ రిఫరెన్స్ అయితే మనకి సెల్ఫ్లోకి వస్తుందో అది వచ్చేసి మనకి ఇన్స్టాన్స్ మెథడ్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లాగా మనకి పాస్ చేస్తున్నాం, రైట్. సో ఇది ఎలా వస్తుంది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మన ప్రీవియస్ లో చూసాం. ఆబ్జెక్ట్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎలా సెల్ఫ్లోకి వస్తుందని మన ప్రీవియస్ లో చూసాం, రైట్. అండ్ అలాగే సిఎల్ఎస్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. సో సిఎల్ఎస్ ఇన్ పైథాన్ హోల్డ్స్ ది రిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్. సెల్ఫ్ అనేది రిఫరెన్స్ ఆఫ్ ది కరెంట్ వర్కింగ్ ఇన్స్టాన్స్, బట్ సిఎల్ఎస్ అనేది reference of the class. It is passed as the first argument to every class method. Self అనేదేమో ఇన్స్టాన్స్ మెథడ్ కి వెళ్తుంది, సిఎల్ఎస్ అనేదేమో క్లాస్ మెథడ్ కి వస్తుంది, రైట్. అండ్ అలాగే మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ అండ్ సిఎల్ఎస్ అనేవి రిజర్వ్డ్ కీవర్డ్స్ ఏం కాదు. అంటే మస్ట్ అండ్ షుడ్ గా సెల్ఫ్ సిఎల్ఎస్ అనేది వాడాల్సిన నెసిటీ లేదు. సెల్ఫ్ బదులు మనం వేరే కీవర్డ్ ఎలా అయితే యూస్ చేసామో అలాగే సిఎల్ఎస్ బదులు కూడా మనం వేరే ఎనిదర్ డిఫరెంట్ ఒక నేమ్ అనేది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ సిఎల్ఎస్ అని ఇచ్చాను కదా, సో ఇక్కడ సపోజ్ సిఎల్ఎస్ ప్లేస్ లో నేమ్ ఇచ్చాను అనుకుందాం. సో చూడండి వాల్యూ అవుట్పుట్ అనేది వచ్చింది, రైట్. సో సిఎల్ఎస్ అండ్ సెల్ఫ్ అనేది రిజర్వ్ కీవర్డ్స్ ఏం కాదు, వాటి ప్లేస్లో మనం వేరేది ఏదైనా నేమ్ కన్వెన్షన్ అనేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సెల్ఫ్ రిఫరెన్స్ టు ఇన్స్టాన్సెస్ అండ్ సిఎల్ఎస్ రిఫర్స్ టు ది క్లాస్, రైట్. సో దే డిఫర్ ఇన్ స్కోప్ అండ్ యాక్సెసిబిలిటీ. అండ్ పాయింట్స్ వైజ్ చూసుకుంటే సెల్ఫ్ హోల్డ్స్ ది reference of the current working instance, అలాగే CLS holds the reference of the current working class. సో క్లాస్, సో దానిలోనే ఉంది క్లాస్ మెథడ్ అన్నాం కదా, దానిలోనే క్లాస్. అలాగే సెల్ఫ్ ఆల్సో హోల్డ్స్ ది రిఫరెన్స్ ఆఫ్ ది క్లాస్ యాజ్ సెల్ఫ్. అంటే సెల్ఫ్ అనేది సిఎల్ఎస్ అనేది ఎలా అయితే క్లాస్ ని హోల్డ్ చేస్తుందో అలాగా, అంటే కరెంట్ వర్కింగ్ క్లాస్ ని హోల్డ్ చేస్తుంది కదా, అలాగే సెల్ఫ్ అనేది కూడా హోల్డ్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ క్లాస్ అనేసి మనకి స్పెషల్ మెథడ్ ఉంది, ఏదైతే ఉందో స్పెషల్ మెథడ్. అంటే ఇక్కడ __ క్లాస్ అని వచ్చాం కదా, సో ఇలా ఈ క్లాస్ మెథడ్ని మనం డిఫైన్ చేసుకొని మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే సిఎల్ఎస్ డజంట్ హోల్డ్ ఎనీ రిఫరెన్స్ టు ఎనీ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. సో ఆబ్జెక్ట్స్కి రిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు అనమాట అక్కడ CLS అయితే. అండ్ సెల్ఫ్ హ్యాస్ యాక్సెస్ both instance and class data members of the current working instance, రైట్. సెల్ఫ్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. అలాగే సిఎల్ఎస్ అనేది ఓన్లీ క్లాస్ డేటా మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ అలాగే వేరియబుల్స్ ఇనిషియలైజ్డ్ యూజింగ్ సెల్ఫ్ get declared in the instance scope.
రైట్. సో ఇది ఇన్స్టాన్సెస్ స్కోప్ లో మాత్రం మనం ఇన్స్టలేషన్ జరుగుతుంది. అదే సిఎల్ఎస్ లో అయితే క్లాస్ స్కోప్ లో ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది. రైట్. సెల్ఫ్ లో వచ్చేపాటికి మనకి ఇన్స్టాన్స్ స్కోప్ లో జరుగుతుంది, సిఎల్ఎస్ కి వచ్చేపాటికి క్లాస్ స్కోప్ లో జరుగుతుంది. దట్ మీన్స్ సెల్ఫ్ అనేది మనకి ఇన్స్టాన్స్ మెథడ్ లో వాడతాం, అలాగే సిఎల్ఎస్ అనేది క్లాస్ మెథడ్ లో వాడతాం. కాబట్టి సో ఇక్కడ వర్కింగ్ మొత్తం వచ్చేసి పర్టికులర్ మెథడ్స్ లో అవి వర్క్ చేస్తాయి. అండ్ న్యూ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.